కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక మనకు ఎంత ధన్యమైనదో, తద్వారా మనం పొందుకున్నటువంటి మేలులు ఏమిటో చక్కగా సహోదరుడు మనకు వివరించాడు. పిల్లల ఈ వివరణ మనల్ని ఎంతగానో ఆదరిస్తుంది. రెండవది మనకు జీవాన్ని ఇస్తుంది. మూడవది ఆయన ప్రేమను మనకు ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను మనము లోకానికి కూడా చూపించడానికే ఆయన ప్రేమను మనకు ముందుగా ఇచ్చి ఉన్నాడు. దానిని మనం నెరవేర్చే వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం అందించిన సహోదరుడిని దేవాతి దేవుడు ఇంకా గొప్పగా తన పరిచర్యలో వినియోగించుకొనును గాక. ఆమేన్. ఆమేన్. మరి ఒక వాక్యంలోనికి వెళదాం ప్రియులారా. మనం మత్తయి రాసినటువంటి శుభవర్తమానం 1వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుకుందామా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20 నుంచి 23 వరకు చదువుకుందాం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువన్నెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించి మన జీవితములలో నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా దేవ, మా తండ్రి, నిమెండైన కృపను కుమ్మరించి ఎన్నికలేనటువంటి నన్ను నీ కృపాసనం ముందు నిలబెట్టావయ్యా. నీ బిడ్డలతో మాట్లాడు. ఎన్నికలేని వాడును ప్రభు, నీ కృప చూపమని బ్రతములాడుకుంటున్నాను అయ్యా. నా నోటి మాటలు, మా అందరి హృదయపు ధ్యానములు నీ దృష్టికి అంగీకారముగలట్లు ఆశీర్వదించమని దేవా, నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని, మీ వెలుగును మీ ప్రేమను ఈ ఉదయ కాలములో మాకు జీవము కలుగునట్లు ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి వాళ్ళరా, మనము ఈ ఉదయ కాలంలో 4వ ఆదివారం, అడ్వెంట్ లో 4వ ఆదివారాన్ని జరుపుకుంటున్నాం. 3 అడ్వెంట్ ఆదివారాల్లో ఉన్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాము. మహా సంతోషకరమైనటువంటి సత్యాన్ని ఆనందించాము. రెండవది, ఆయన మన కొరకై చేసిన వాగ్దానము ఎంత గొప్పదో. పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితము, ఇవి మనకు ఎంత ధన్యమైనటువంటివో మనం ధ్యానం చేసుకున్నాం ప్రియులరా. మూడవదిగా, ప్రముఖమైనటువంటిదిగా, ఈ యొక్క ఆనందం పొందుకున్నటువంటి మనము, ఈ వాగ్దానం పొందుకుని ఉన్నటువంటి మనము, ఆయన చేసినటువంటి గొప్ప మహిమను, ఆయన కుమారుడు మన పాపములను, శాపములను, దోషములను ఏ విధముగా క్షమించాడో, ఈనాడు మన జీవితం ఎలా ఉందో మనల్ని మనము ఒక్కసారి సిద్ధపరచుకునేటువంటి ధన్యతను కూడా మనము చూసాం ప్రియులారా. ఆయన ఇచ్చినటువంటి నిరీక్షణను గురించి ఎరిగి ఉన్నాం ప్రియులారా. ఈ నిరీక్షణ గురించి ఎరిగిన మనం ఈ ఉదయ కాలములో దేవుని యొక్క ప్రేమ, ద లవ్ ఆఫ్ గాడ్,
దేవుని ప్రేమ. ఆ ప్రేమ ద్వారా పాపము వలన వచ్చు జీతం మరణమని, మరణమొందిన వారికి జీవము ఏ విధంగా కలుగుతుందో ఈ ఉదయ కాలంలో మనము చూద్దాం ప్రియులారా. ఇక్కడ గమనించినట్లయితే ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. యేసు అంటే అర్థం ఏంటండి? రక్షకుడు. రక్షకుడు. మన పాపముల నుండి మనకు ఆయన విడుదల కలుగ చేస్తాడు. ఆయన మనకు రక్షణ ఇస్తాడు. అందుకే మనకు ఆనందం. ఆయన వచ్చి మనల్ని తిరిగి తీసుకొని వెళ్తాడు. అందుకే మనకున్న ఈ ఆనందం. ప్రేమైనటువంటి వాళ్ళ క్రిస్మస్ పండుగ గురించి ధ్యానం చేసుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఒక ప్రముఖమైనటువంటి సత్యము నాకు బయలుపరచబడింది. ఈ మానవుల్ని దేవుడు ఎందుకు ఇంతగా ప్రేమించాడో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. ఈ మానవులతోటి దేవుడు ఎందుకు నివాసం చేయాలని కోరుకున్నాడో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. ప్రియమైన వారలారా, అనేక విషయాల మీద ధ్యానం చేసుకుంటూ వెళ్ళాం. ఆయన స్వారూప్యము మనము, ఆయనను మహిమపరచవలసిన వారం మనము, ఆయనను స్తుతించవలసిన వారం మనము, ఆయన యాజక జనము. ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత అండి. ఈ ధన్యత దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనకు మహానందమా కాదా? అవునండి. ఏమ్మా? కాదా? ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ క్రిస్మస్ పండుగలో మన బట్టలు, మన డెకరేషన్లు, మన బంగారాలు కాదు, కానీ నాకు ఆనందం వేసేది ఏంటి అంటే జీవాన్ని ఇచ్చిన దేవుడు అండి ఈయన. He gave us the life. He gave us the life. మరణం ఉంది ఉన్నటువంటి మనకు ఆయన ఏమిచ్చాడండి? జీవాన్ని ఇచ్చాడు. ఇది కుదురుతుందా ఇంకెవరికన్నా ఈ జీవాన్ని ఇవ్వడము? లేదు. చనిపోయిన లాజరు బ్రతికాడా లేడా? బ్రతికాడు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు చూస్తే ఒక మాట కనబడుతుంది, చూడనమ్మా. యెహెజ్కేలు గ్రంథము 37 మొదటి వచనం నుంచి చూడండి. 37 మొదటి వచనం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో. ఎముకలకి జీవం ఉంటదా? ఉండదు. ఉంటదా? ఉండదు. ఎముకల గురించి నీవు నేను ఆలోచిస్తే పడేస్తాం గాని వీటికి ఏమన్నా గౌరవం ఉందా తల్లి? లేదు. 10వ వచనం చూడండి అమ్మా. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు ఎముకలలోనికి. హల్లెలూయా. ఎండిన ఎముకలలోనికి ఏమొచ్చిందమ్మా? జీవాత్మ వారిలోనికి వచ్చెను. హల్లెలూయా. He is the giver of life. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహా సైన్యమై నిలిచిరి. లెక్కింప శక్యము కాకుండా సజీవులయ్యారు. ప్రియమైనటువంటి వాళ్ళ 11వ వచనం చదవండమ్మా. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. 14వ వచనం చూడండి.
నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకునట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మను నివసింపచేసెదను. యెహోవానగు హల్లెలూయా. మనము జీవించడానికి ఆయన ఏం చేస్తున్నాడు? తన ఆత్మను మనలో ఉంచెను. ఉంచుచూ ఉన్నాడు. తన ఆత్మను మనలో ఉంచుచూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనము జీవించాలంటే ఆ జీవవాయువుని మనకిచ్చిన దేవుడు ఈ రోజు కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో పర్వాలేదు, రా, వెనుతిరుగు, ఆయన దగ్గరకు రా. ఈ క్రిస్మస్ సందర్భంలో నిన్ను నువ్వు పరిశీలించుకో. ఆయన నీకు జీవవాయువుని ఊదిన దేవుడు. ఆ జీవం ఇంకా కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమ చూపిస్తూ తన ప్రియ కుమారుడిని మన కొరకు బలిదానముగా పెట్టాడు. ఆయనే సమస్తాన్ని చేశాడు. ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనం మనం గమనించినట్లయితే మనకేమిచ్చాడమ్మా ఆయన? దేవుడని యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని దేంతో అమ్మా? నాసికారంధ్రముల నేలమంటితో నరుని నిర్మించి మన్ను మన్ను మన్నుతో నిర్మించి మంటికి జీవం ఉందా? లేదు, మనిషి చచ్చిపోతే ఎక్కడేస్తాడు? మట్టిలో వేస్తారు, ఏమైపోతాడు మనిషి? మన్ను అయిపోతారు. మంచికి మన్ను అయిపోతాడు. పిల్ల, ఆ జీవం లేని మంటిని ఆయన చేసి వాని ఏం నాసికా చేశాడు చూడండి. వాని నాసికారంధ్రములో జీవవాయువును ఉదగా వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మాయను. హల్లెలూయా. నరుడు జీవాత్మాయను. ప్రియమైన వారలారా, ఆ జీవాత్మ నిత్యము నీకుండాలనే తన ప్రియ కుమారుడిని మన కొరకు పంపించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనకు కనబడుతుంది. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ ఈ ఈ ఈ 4వ ఆదివారం అడ్వెంట్ లో దేవుని ప్రేమ అంటే పాపము వలన మరణం పొంది ఉన్నటువంటి చీకటిలో మరణ ఛాయలలో జీవించుచున్న వారికి జీవమునివ్వడానికి తన ప్రియ కుమారుని పంపించాడు. ప్రియులారా, He is the giver of life because he loved us. మనల్ని ఎంతగానో ప్రేమించాడు. He is giver of life. చదువు తల్లి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక. ఇక్కడ ఒక్క మాట, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. దట్ ఈస్ ద లింక్. ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియమైన వారులారా, నువ్వు అడగలేదు కానీ ఆయన నీకు ఇచ్చాడు. నువ్వు కోరుకోలేదు, నీ కోరిక తీర్చాడు. నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియదు. పాప బంధకములో ఉన్న నీవు ఆయన చేత విడుదల పొందావు. ప్రియులారా, చాలా మంది ఏమనుకుంటారంటే, అయ్యా ఈ క్రైస్తవత్వము 2000 సంవత్సరాలే కదండి, మేము 1000 సంవత్సరాల నుంచి ఉన్నామండి, టైం ఇమ్మెమోరియల్ అండి అంటారు. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువు యొక్క పుట్టుక, ఆయన శరీరధారి అయి, వాక్యముగా ఉన్న దేవుడు శరీరధారి అయి మన దగ్గరకు రావడము 2000 సంవత్సరాలు, కానీ ఈయన 2000 సంవత్సరాలు కాదు. ఈయన ఆది సంభూతం. ఈయన లేకుండా ఈ సృష్టిలో ఏది కలగలేదు. ఆమేన్. తన ప్రేమను చూపడానికి అంత్యకాలమందు
ఈ కృపాకాలమందు మనుషులను ప్రేమించి ఆయనను అనుగ్రహించాడు ప్రియులారా. హల్లెలూయా. ఆయనను అనుగ్రహించాడు. ఆయన మనకు వెలుగు. యోహాను ఆమేన్. సువార్త 8వ అధ్యాయం 12వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. 12వ వచనం తల్లి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను నేను లోకమునకు వెలుగును, వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు నన్ను కలిగి వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఏం వెలుగమ్మది? జీవపు వెలుగు. జీవపు వెలుగు. హీఈస్ ద లైట్ అండ్ ద లైఫ్. జీవపు వెలుగు. ఆ జీవపు వెలుగు మనకు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగింది ప్రియులారా. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండమ్మా. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. అవునా? యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. మనకొక మార్గము, మనకొక జీవము, మన నిరీక్షణ నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనకు నిత్య జీవమును అనుగ్రహించి ఉన్నాడు ప్రియులారా. ఇదంతా కూడా ఆయన యొక్క ప్రేమే. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండమ్మా. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. 4:8 తల్లి. 4:8. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రియమైన వారులరా, ఆయన ప్రేమను బట్టి నిన్ను నన్ను ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ముందుగా ఎరిగి ఉన్నాడు, పేరు పెట్టి ఉన్నాడు, పిలుచుకొని ఉన్నాడు. ఈ ఉదయ కాలములో మరలా ఈ సత్యాన్ని ధ్యానము చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ us. ఎంత ధన్యత చూడండి. చదవండి అమ్మా. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ స్వరూపి. లేని వాడు దేవుణ్ణి ఎరుగడు. ప్రేమ లేని వాడు దేవునిని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. హల్లెలూయా. It is the source of love. ఆ ప్రేమ నీ పొరుగు వారిని ప్రేమించేదిగా ఉండాలి. ఆ ప్రేమ నీవు ఆయనను మహిమపరిచేదిగా ఉండాలి. ఆ ప్రేమ జీవాన్నిచ్చేదై ఉండాలి. అంతేగాని ఈ క్రిస్మస్ సందర్భంలో నేను వాళ్ళ ఇంటికి రాను, వాళ్ళు నన్ను అన్నారో, ఇప్పుడు కాదు ఇన్నేళ్ల నుంచి నాకు ఎలా ఉంది అలా ఉంది. ప్రియమైన వారులారా, ప్రేమ నీకు ఇవ్వబడినది ఏంటో తెలుసా? ఒక ఆజ్ఞ. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి చదవండి తల్లి, 48 వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుండి 48 వరకు తల్లి. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని హింసించు మీ శత్రువులను ప్రేమిస్తే నువ్వు ఎవరు కొడుకు అవుతావు? పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. ఎవరో తండ్రి? ఎవరమ్మా తండ్రి? యెహోవా. దేవుడు సర్వ సృష్టికర్త, వాక్యముగా ఉన్న దేవుడు, శరీరధారి మన మధ్యలో వచ్చిన దేవుడు. ప్రియమైనటువంటి వారు చదవండి అమ్మా. తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి.
ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుడిని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమి హల్లెలూయా. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగును చేయుచున్నారు కదా. మీ మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండుదరు. ఆమేన్. నీలో నిజమైన పరిపూర్ణత ఉండాలి అని అంటే దేవుని ప్రేమ నీ పొరుగువానికి పగవానికి చూపించాలి. నీ బిడ్డలకు, నీ భార్యకు, నీ భర్తకు, నీ అమ్మ నాన్నకే కాదు. నీ ప్రేమ దేవుని ప్రేమ అయి ఉండాలి. ఆ ప్రేమ జీవము కలిగినదై ఉండాలి. అది హల్లెలూయా. ఆజ్ఞ. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఒక్క నిమిషం ఆపుతాను నేను. ఏమి అనుకోకండి. ఈ ఉదయ కాలంలో నిన్ను పరిశీలించుకో. నీ పగవాళ్ళు ఎవరున్నారు? నీకెవరి మీద కోపం ఉంది? నీకెవరి మీద కోపం ఉంది? ఎట్టి పరిస్థితుల్లో అతనితో నేను మాట్లాడనండి, ఆమెతో నేను మాట్లాడనండి. ప్రియమైన వాళ్ళరా, నీకెవరి మీద కోపం ఉందో, ఎవరిని నువ్వు ప్రేమించలేకపోతున్నావో ఒక్కసారి ఆలోచించుకో. ఒక్కసారి ఆలోచించుకో. అలాంటి పరిస్థితి నీలో ఉన్నట్లయితే ఒక్కసారి ప్రభువా, వాళ్ళని ప్రేమించే గుణం నాకు ఇవ్వయ్యా, జీవమునిచ్చే ప్రేమను నాకు ఇయ్యయ్యా అని అడగండి. ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ నాకెవరి మీద కోపం లేదండి, నేనెవరిని ద్వేషించడం లేదండి అని ఒకవేళ నువ్వు చెప్తే దేవునికి మహిమ కలుగును గాక. అది నిజమో అబద్ధమో నీకంటే నాకంటే ఆయనకు బాగా తెలుసు. ఆమేన్. దేవాతి దేవునికి బాగా తెలుసు. హల్లెలూయా. నిన్ను నువ్వు పరిశీలించుకో ప్రియ. దేవుని ప్రేమ మనకు ఇవ్వబడి ఉన్నది. దానిని మనం కలిగి ఉండడం మనకు ఒక ఆజ్ఞ. అప్పుడే మనము తండ్రికి కుమారులుగా ఉండగలుగుతాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం నుంచి చూడండి అమ్మా. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం నుంచి చూడండి అమ్మా. మార్కు సువార్త 12వ అధ్యాయం 28 నుంచి. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞ అన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని ఆయన అడిగెను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదు. చాలు నాన్న, సమయం లేదు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు 33 వరకు కూడా చదువుకోవచ్చు. ప్రధానమైన ఆజ్ఞ, నీ పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో నీ దేవునిని నీవు ప్రేమించాలి. అదే విధంగా నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఒక్క మాట అడగమంటారా? నన్నేం తిట్టరు కదా ఈరోజు. ప్రియమైన వారులారా, నీ పొరుగు వారికి యేసయ్య గురించి తెలుసా? యేసయ్య తెలియకపోతే, వారు విశ్వసించకపోతే వారికి రక్షణ వస్తుందా? నీ పొరుగు వారిని, నీతో పని చేస్తున్న వారిని, మీ పక్కింటి వారిని పక్కకు పెట్టి కనీసం నీ బంధువర్గంలో నీవు ప్రేమించేవారు రక్షణ పొందున్నారా లేదా ఎప్పుడన్నా ఆలోచించావా? వీరికి సువార్త ఎవరు ప్రకటించాలి? నీవు ప్రకటిస్తావా? ప్రకటించే వారినన్నా పంపిస్తావా లేదా? లేకపోతే ఎంతకాలం
నిన్ను నువ్వే ప్రేమించుకుంటూ నా ఇల్లు, నా బిడ్డలు, నా ఆస్తి, నా సొంతం, నా బంగారం, దీంట్లోనే బ్రతుకుతావా? నీ పొరుగు వాన్ని ప్రేమించితే అదే గొప్ప ధన్యత. ప్రియమైన వారులారా, ఈ రక్షణను యేసుక్రీస్తు ప్రభు మరణించిన వారికి జీవము ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడని మనం మాట్లాడుకున్నాం. అవునా కాదా? అవును. పాపం వలన మరణించిన వారికి జీవం ఇవ్వడానికి, అది కూడా నిత్య జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు అని అనుకుంటున్నాం. మనం నమ్ముతున్నాం, మనం రక్షించబడ్డాం, మనం ఆ నిరీక్షణతో జీవిస్తున్నాం. సంతోషం ప్రియులారా. కానీ నీ పొరుగు వాని పరిస్థితి ఏంటి ఒక్కసారి నీవు ఆలోచించుకో. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం నుండి 10వ వచనం వరకు చూడండిమా. రోమీలకు రోమా రాసిన 9:10. 9:10. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. హల్లెలూయా. చెడ్డదాన్ని అసహించుకోవాలి, మంచిదాన్ని హత్తుకోవాలి. సహోదర ప్రేమ విషయములలో ఒకనియందొకడు అనురాగము కలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. హల్లెలూయా. ఘనత విషయంలో నేను గొప్ప కాదు, నువ్వు గొప్ప. నేను కాదు, నువ్వే గొప్ప. ప్రియమైన వారులారా, నిన్ను నీవు పొగుడుకొని లాభం లేదు. నీ జీవితాన్ని యేసయ్యకి అప్పగించు, మంచి పనిని చేయడానికి చూడు. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియులారా, ప్రేమైనటువంటి వారులారా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. ఎవరు చెప్పిన మాటలంటమ్మా? ఎవరు చెప్పిన మాటలు? మనుషులు, పరిశుద్ధాత్మ చెప్పిన మాటలు ప్రియులారా. ఆ పరిశుద్ధాత్మ ద్వారానే మరియమ్మ గర్భము ధరించింది ప్రియులారా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. మత్తయి సువార్త 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అనే మరియా యేసోపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ప్రియమైన వారులారా, ఆమె గర్భం ఎలా పొందింది? పరిశుద్ధాత్మ వలన. ఈ పరిశుద్ధాత్మ, ఈ పరిశుద్ధ జీవితము, ఈ పరలోక జీవితము మనకు అందకూడదని అనేకమైనటువంటి కుట్రలు. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు కూడా, పుట్టిన ముందు, పుట్టిన తర్వాత, ఈనాటికి కూడా అన్ని అడ్డంకులే. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చూడండమ్మా. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఒక ప్రశ్న అండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన తల్లి అమ్మా, ఇక్కడ ప్రశ్న ఏంటంటే 2024 సంవత్సరాల క్రితం యూదుల రాజుగా పుట్టిన యేసయ్య నీ హృదయంలో జన్మించాడా ఈ ఉదయ కాలంలో? లేదా? జన్మించాడు. నీలో గనుక జన్మించి ఉంటే, నీలో గనుక ఆయన నివాసం ఉంటే,
ఆయన వెలుగు నీలో ఉంటుంది, ఆయన ప్రేమ నీలో ఉంటుంది. ఈ లోకానికి ఆయన వెలుగును, ఆయన యొక్క ప్రేమను పంచడానికి నీవు సిద్ధంగా ఉంటావు ప్రియులారా. ఆమేన్. అది చెప్పాలన్నదే నా ఆశ, హల్లెలూయా, అది చెప్పాలన్నదే నా ఆశ. హల్లెలూయా. ప్రియమైన వారులారా, నీవే ఒక గొప్ప నక్షత్రము. ఆ నక్షత్రమే నీలో జన్మించి నివాసం ఉంటున్న దేవుడు. నీవు ఆ నక్షత్రంగా వెలగాలి ప్రియులరా. ఈ హల్లెలూయా. నక్షత్రము ఎక్కడికి వెళితే అక్కడ ఆనందం ఉండాలి. జాయ్ టు ద వరల్డ్ అని అంటాం. ఆ జీవము కలిగినటువంటి అందరూ కూడా ఆనందించాలి. ఈ జీవం కలిగిన వారందరూ కూడా ఆనందించాలి ప్రియులారా. లూకా సువార్తలో 1వ అధ్యాయంలో 41వ వచనాన్ని చూడండమ్మా. ఏమైంది అక్కడ? లూకా సువార్త 1వ అధ్యాయము 1వ వచనం తల్లి. 1వ అధ్యాయం 1వ వచనం అండి. 41 లూకా 1:41. ఓకే. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఆపుదాం అమ్మా, ఆపుదాం. ఈ శిశువుకి ఎలా తెలుసు పరిశుద్ధాత్మ వలన. అమ్మా? ఎలా తెలుసు ఈ శిశువుకి? శిశువుకి జ్ఞానం ఉంటుందా? ఉండదండి, ఉండదు. కానీ పరిశుద్ధాత్మ శక్తి గర్భంలో ఉన్న శిశువుని గంతులు వేసేటట్టు చేశాడు. నీలో ఈ పరిశుద్ధాత్మ ఉన్నట్లయితే, నీవు గనుక ఆయన ప్రేమను పంచుతూ ఉన్నట్లయితే, నీవెక్కడికి వెళితే అక్కడ నీకు ఆ ధన్యత కలుగుతుంది. ధన్యురాలా అనిపించుకుంటావు ప్రియులారా మీరు. నీవు ఒక మాట చెప్పగలుగుతావు. 49వ వచనాన్ని చూడండమ్మా. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. ఆయన ఆయన నామము నామము పరిశుద్ధము. ప్రియమైన వారులారా, ఆయన నామము పరిశుద్ధము. ఈ పరిశుద్ధ నామము నీలో నివాసము. అది ఇమ్మానుయేలు అనేటువంటి పేరుకి అర్థము. హల్లెలూయా. దేవుడు మనకు తోడు. ఆయన తోడై ఉన్నప్పుడు నీవు ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఈయన సర్వ సృష్టికర్త, రాజాతి రాజు, ఈయన గొప్ప దేవుడు. హల్లెలూయా. మీకా గ్రంథము 5వ అధ్యాయము, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండమ్మా. మీకా గ్రంథము 5వ అధ్యాయం తల్లి, మీకా 5:2 వచనం నుండి చూడండి. బెత్లెహేమ బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పమైన నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆయన ప్రత్యక్షత యుగములో ఆయన నివాసము నిత్యము ఉంటుంది, శాశ్వత కాలము. ప్రియమైన వారులారా, ఆ శాశ్వతమైన సహవాసము నీవు కలిగి ఉండాలంటే ఆయన నామము పరిశుద్ధము. మీరు కూడా పరిశుద్ధం కలిగి ఉండాలి. ఆయనే ప్రేమ, ఆయనే ప్రేమ. చివరి దినాల్లో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఈ ఆధిక్యతనిచ్చాడు. చక్కగా సహోదరుడు డాక్టర్ ఎంఎం రావు గారు ఒక మాట చెప్తాడు. పాత నిబంధన కాలంలో
ఆనాటి భక్తులకి ఈ ధన్యత లేదు. యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నారు, వారు చూడలేకపోయారు. కానీ నేను ఈ అంత్య దినాలలో ఆయనను చూస్తున్నాం. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనము, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి. ప్రియమైనటువంటి వారులారా, ఈయన మనకు ఈ శుద్ధీకరణ, సాంక్టిఫికేషన్ మనము ధ్యానము చేసుకున్నాము. వాట్ ఈస్ కాల్డ్ జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. మహిమకు ఎలా వెళ్ళాలో ఈయన మార్గం అయ్యాడు మనకు. ఆ మార్గము నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఆయన మనకిచ్చాడు. ప్రియులారా, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మనం ఏం చేయాలి? మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినుడు. 4:6 తల్లి, 4:6. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. నీవు నేను ఆయనకు నమస్కారం చేస్తున్నామా లేదా? ఆయనతో జీవిస్తున్నామా లేదా? ఈయనే సర్వము చేశాడు. ఎలా చేశాడో తెలుసా? ఒక మాటని నేను మీతో చెప్పాలండి. యేసుక్రీస్తు ఈ లోకానికి పుట్టడానికి వచ్చాడా, మరణించడానికి వచ్చాడా? ఏమ్మా? మరణించడానికే వచ్చారు. మన కోసం. అమ్మా, మన కోసం మరణించడానికి వచ్చారు, మన పాపముల కోసం. ఎవరు మాట్లాడట్లేరు? మా లూకా గారు మీరు తప్ప. మరణించారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పుట్టడానికి వచ్చాడా, మరణించడానికి వచ్చాడా? తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చారు. హల్లెలూయా. ప్రాణాన్ని అర్పించడానికే ఈ లోకానికి వచ్చాడు. మరణానికి సిద్ధపడి వచ్చాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి అమ్మా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందునైనను పరలోకమందునైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెననియు తండ్రి అభిషేకమాయెను. ప్రియమైన వారులారా, సంధి అని అంటే ఈరోజు సంధి చేసి హమాస్ వాళ్ళు మరుసటి రోజు పోయి బాంబులు వేయడం కాదు. ఇశ్రాయేలీలు ఇంకొకసారి బాంబు వేయడం కాదు. సమాధానము, శాంతిని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఆ సమాధానం మనం కలిగి జీవించాలి ప్రియులారా. అది చాలా అత్యవసరమైనటువంటిది మనకు. ఆయనను మనం మహిమపరచాలి. ఈయన రాజాతి రాజు, గొప్ప దేవుడు ప్రియులారా. ఆయనను మనము మహిమపరచాలి. ఎందుకంటే మనకు ఆయన రక్షణను అనుగ్రహించి ఉన్నాడు. కీర్తన గ్రంథము 8వ
కీర్తనలోకి వెళదాం ఒకసారి. మనం 80వ కీర్తనలోనికి వెళదాం పిల్లరా. ఇక్కడ ఏమి దావీదు చెప్తాడో చూడండి. 80వ కీర్తన అండి. అవునమ్మా, మొదటి నుంచి తల్లి. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము, మందవలె యేసోపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా, ప్రకాశింపుము. నీ వెలుగును ప్రకాశింప చేయయ్యా నా మీద. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అను వారి మీ పరాక్రమను మేల్కొల్పి మమ్మును రక్షింపుము. దేవా, చెరలో నుండి మమ్మును రప్పించుము. మేము రక్షణ పొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము. ప్రియమైన వారులరా, ఈ దావీదు కీర్తనలో ఆయన ముఖ కాంతిని గురించి ఎంతో గొప్పగా చెప్తారు. సమయాతీతం అవుతుంది గనుక మానవుని హృదయం ఏంటండి? మానవుని హృదయం ఏంటి? ఘోరమైన వ్యాధి, లోతైన గొయ్యి అంకుల్. లోతైన గొయ్యి. ఈ మనిషిని చేసినందుకు దేవుడే దుఃఖపడ్డాడంట. ఈ మనిషిని తయారు చేసినందుకు ఈ హృదయం మూలాన ఆయనే బాధపడ్డాడంట. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం నుంచి 8 దాకా ఒకసారి త్వరగా చదువుకుందామమ్మా. 6వ అధ్యాయము 5, 8 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారు ఎవరు చెడుతనం? నరుల చెడుతనము ఏంటంటది? నరుల చెడుతనము గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఎక్కడుంది ఇది? ఎక్కడుంది ఇది? హృదయములో. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో. ఆపుదాం. యెహోవా సంతోషించాలనా సంతాపం అందాలనా? సంతోషించాలి, కానీ సంతాపం పొందారు. ఎందుకండి? మన ఆలోచనతో చెడుతనము. ఎవరు? మన నరుల హృదయములో చెడుతనము. నరుల హృదయములో చెడుతనం. ఆ నరుల్లో మనం ఉన్నామా లేమో? ఈ ఉదయ కాలంలో ఒకసారి మనల్ని మనం చూసుకోవాలండి. మనం చూసుకోవాలండి. ఆయన ఎంతగానో దుఃఖించాడంట, ఎంతగానో బాధపడ్డాడంటే ఈ నరులను చూసి ఇదేంటని. కానీ ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే 7వ వచనం చూడండి అమ్మా. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. పాపం తప్పు చేసింది మనుషులు, నాశనం అవుతున్నది ఎవరండి? నరులతో కూడా జంతువులు, పురుగులు. కానీ ప్రియమైన వారులారా, 8వ వచనాన్ని చూడండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఆ నోవాహు కుటుంబంలో నీవు నేను ఉన్నందుకు దేవాతి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవా, నీ కృప నాకు చూపించావయ్యా, నీకు స్తోత్రములో. ప్రియమైన వారులారా, దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడో మొదటి అధ్యాయం ఆది కాండములో 27, 28 వచనాల్లో మనకు కనబడుతుంది. దేవుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తే మనం ఆయన ఏం చేశాము? దుఃఖపెడుతున్నాం. ఆ రోజైనా ఈ రోజు కూడానా? ఈ రోజు కూడా చేస్తాం.
చూడండి ఒకసారి యెషయా గ్రంథము 53:6 వచనము. యెషయా గ్రంథము 53:6 అండి. 6 వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ త్రప్పితిమి, మనలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. త్రోవలోకి తొలగి త్రోవలోనికి తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోసెను. యెహోవా మన అందరి దోషము ఆయన మోసెను. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత ప్రియులారా, ఎంత ధన్యత. యెషయా గ్రంథము 53:6 వచనం చూడండమ్మా. దారి తప్పిపోయిన మనము తిరిగి ఆయన దగ్గరికి రావాలా లేదా? 59:1 చూడండి. 59:1 చూడండి. చూస్తాను. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచకాలేదు. రక్షింపనేరకై ఉండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు. యెహోవా హస్తము కురచకాలేదు. కానీ విననేరక ఏంటో చూడండి, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి ఎవరి అడ్డముగా దోషాలమ్మా? మా దోషం, మన యొక్క దోషం, మా దోషం, నా దోషము, నా దోషము, నా దోషము, మా దోషం, నా పాపము, నా అపరాధం. నాకు ప్రియమైన వారులారా, పాప క్షమాపణకు ప్రార్థన చేద్దామంటే పాప క్షమాపణ ఒక్కటి మర్చిపోయి మిగిలినటువన్నీ చేస్తారు ఆ ప్రార్థన. మిమ్మల్ని నడిపించుచున్నవాడు ఏం చెప్తున్నాడో వినాలా. పాప క్షమాపణ అన్నప్పుడు పాప క్షమాపణే చెయ్యాలా. ప్రార్థనలో నువ్వు చాలా పవర్ఫుల్ కావచ్చు, లేకపోతే నీకు నిష్ట ఉండొచ్చు, పట్టుదల ఉండొచ్చు. పాప క్షమాపణ ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన సమయము. ఎందుకంటే ఆ పాపము ఉన్నట్లయితే అది నీకు దేవునికి మధ్యలో అడ్డుగోడగా ఉంటది. చేసిన వాళ్ళే చేయాలా, ఇంకొకరు చేయకూడదు. అంటే నీవు ఎలా ఉన్నా నీకు అవసరం లేదో. ప్రియమైన వారులారా, ఈ గ్రూప్ లో ఉన్నటువంటి వారము ఒక మాటను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మనందరము ఎత్తబడే సంఘములో పాలిభాగస్థులమై ఉండాలి. ఆయన చేత ఆశీర్వదించబడాలి. ఆమేన్. వినే వాక్యము మనలో ఫలించాలి. ఆమేన్. హల్లెలూయా. మీరు గుడులకు వెళ్ళడం లేదని కాదు, మీరు ప్రార్థనలు చేయడం లేదని కాదు, కానీ పాపపు జీవితం నుండి మారాలని, ఆయన వైపు తిరగాలని. ఇదిగో మార్గము తప్పి ఉన్న మనము తిరిగి ఆయన మార్గంలోనికి రావాలని ఒక మాట మీకు చెప్తూ ఉన్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి అమ్మా. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమను ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును కాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువు మన కొరకే పుట్టాడు, మనతో ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన ప్రేమను మనకిచ్చాడు. ఆయనను మహిమపరచాలి, మనము ఆయనను ఘనపరచాలి. ప్రియులరా, మనకు క్షమాపణ అవసరమై ఉన్నది. మనకు క్షమాపణ అవసరమై ఉన్నది. దేవునిని మనం విసిగించకూడదు, దేవునిని మనం విసిగించకూడదు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము
13వ వచనం చూడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. అతడు అవునా? ఈలాగు చెప్పెను, దావీదు అతడు వంశస్థులారా ఇలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుటకు చాలదనుకుని నా దేవుణ్ణి మనుషులను కూడా విసికించుట చాలదనుకొని నా దేవుణ్ణి కూడా నా విసిగింతురా. దేవుణ్ణి కూడా విసికింతురా. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. ప్రవచనాలు అనేకాలు ప్రియులరా, కానీ మనము చేయవలసినది ఒకటే. 15వ వచనం చూడండి అమ్మా. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఏం అతనికి విసర్జించాలి మనము? కీడును కీడును విసర్జించుటకు విసర్జించాలి. ఏం కోరుకోవాలి? మేలును మేలును కోరుకొని కోరుకోవాలి. అతనికి అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడెను. ప్రియమైనటువంటి వారలారా, యేసు క్రీస్తు ప్రభువు దావీదు వంశస్థుడని ఒకరు అనుకుంటారు. దావీదు వంశస్థుడని అనుకుంటారు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి అమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. దేవుడు తన యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. హల్లెలూయా. ఎవరమ్మ యేసు క్రీస్తు ప్రభువు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ప్రభావమును బట్టి నిరూపించబడ్డాడండి. ఇంకా నువ్వు మనుష్య కుమారుడు అని అనుకుంటే పర్వాలేదు, కానీ సత్యాన్ని ఎరుగో, సత్యాన్ని తెలుసుకో. ఈయన దేవుని కుమారుడు. ప్రియులారా, నేను ముగించడానికి ముందుగా ఒక మాటను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఈయనే వెలుగు. యోహాను సువార్త 8:12 చదువుకున్నాము. ఈ దేవుని కుమారుడు, పునరుద్ధానుడైన దేవుడు మనకు ఆయన ధన్యతను అనుగ్రహించాడండి. ధన్యతను అనుగ్రహించాడు. 6వ వచనంలో చూడండమ్మా. ఈయన నామము నిమిత్తము సమస్త రోమా 1:6వ వచనం తల్లి. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్న వారై యేసు క్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఎవరు? మనమండి. చేయి పెట్టుకో. నేను పిలువబడి ఉన్నాను. నేను పిలువబడి ఉన్నాను. యేసు క్రీస్తు ప్రభువు నన్ను పిలిచాడు. యేసుక్రీస్తు ప్రభువు నన్ను పిలిచాడు. యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నాను. హల్లెలూయా. నేను యేసుక్రీస్తు దానను, యేసుక్రీస్తు వాడను. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ధన్యం ప్రియులారా, ఎంత ధన్యం అండి. ఏం విడిచిపెట్టాలి మనము? విడిచిపెట్టాలి, మేలును కోరుకోవాలి. ఆ ధన్యమైన జీవితాన్ని మనల్ని ప్రేమించిన దేవుడు, తన కుమారుని మన కొరకు బలిదానముగా ఇచ్చిన దేవుడు మన ఎడల కృప చూపి ఆ ధన్యతను మనకిచ్చి ఆయన రక్షణను మనకు సదాకాలము దయచేయునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా. మహోన్నతుడు అయిన దేవా, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ప్రేమను మాకు చూపించి మరణములో ఉన్న మాకు జీవమునిచ్చావయ్యా. అయ్యా,
రక్షణనిచ్చావు, ఒక నిరీక్షణ దయచేసావు. రాబోతూ ఉన్నావు, తీసుకొని వెళ్ళబోతున్నావు. దేవా నీకు స్తోత్రం. ఏమిచ్చి నీకు రుణం తీర్చుకోగలను ప్రభువా? నన్ను ఇంతగా ప్రేమించావు, దేవుని కుమారునిగా చేశావు. నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు రక్తము ద్వారా, శిలువ యాగము ద్వారా తండ్రి నీతో సమాధానం కలిగి ఉండుటకు ధన్యతనిచ్చా. నిజముగానే గత 3-4 వారముల నుండి ప్రభువా, ఈ అడ్వెంట్ కాలంలో నీవు చూపిన ప్రేమను మేము ధ్యానము చేసుకుంటున్న ఈ వారము, నీ ప్రేమ, ఆనందము, నిరీక్షణ, సమాధానము, శాంతి మమ్మల్ని ఎంతగానో ఆదరించుచూ ఉన్నవి. సదాకాలం ఇవి మాతో ఉంటున్నాయి. మీకు స్తోత్రాలు నాయన. ఇశ్రాయేలు జనాంగమును ఆశీర్వదించండి, పట్టణాన్ని కాచి కాపాడు. అన్ని జనాంగమై ఉన్న మమ్ములను, తూర్పు దేశములో నివాసమున్న మమ్ములను అయ్యా నీ నక్షత్రమును తూర్పున పుట్టించి నీ వెలుగును మాకిచ్చా, చీకటి లేకపోకుండా కాపాడండి. మీరే మహిమ ఘనతలు పొందుకోమని నాయన. బిడ్డలు ఏ అవసరాలతో ఉన్నారు వారిని ఆశీర్వదించు తండ్రి. మా నాయకుడు సహోదరుడు సుందర్రావు గారికి గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చావయ్యా, మీకు స్తోత్రం నాయన. విలువైన వాక్యపు ఆస్తిని మాకు అందిస్తున్న నీ దాసులు డాక్టర్ ఎంఎం రావు గారిని కూడా ఆరోగ్యంగా దీవించమని అడుగుతున్నాం నాయన. గ్రూప్లోకి వస్తూ ఈ మధ్య మానేసిన వారు ఉన్నారు ప్రభు, వారిని కూడా దీవించండి, తీసుకురండి, మీ కృపను కుమరించమని నాయన. నీ పుట్టుక మా హృదయంలో జరగాలని ఏ రోజు అడుగుతున్నాడయ్యా, యేసయ్య ఎక్కడ పుట్టాడని. జ్ఞానులు అడుగుతున్నారయ్యా ఎక్కడ పుట్టాడని. మా హృదయంలోనే పుట్టావు ప్రభు, నీకు స్తోత్రం. మీకు ధన్యత నాయన. ఈ హృదయాన్ని నాయన నీ కొరకు శుద్ధి చేసుకొని జీవించే ధన్యతను మాకివ్వు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్తమైన నామం బ్రతిములాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ప్రభు నేర్పిన ప్రార్థన అండి.